నేను వెళ్ళొస్తాను. వస్తాను అమ్మా. ఏమండి, ఇప్పుడు మనం ఏం చేద్దామండి? బ్రతిమలాడిన సక్కుని వాళ్ళ అత్తగారు పంపించరు. సక్కుని మీ ఇంటికి పంపించే ఉద్దేశం మాకు లేదు. పాపం మీకు ఆర్థిక స్తోమత లేదు. భక్తులు హుండీలో వేసే కానుకలతో బతుకుతున్నారు. కలసంలో నీళ్లు నింపుకొని రావడానికి దీనికింత సమయం ఎందుకు పడుతోంది యమునా? బొత్తిగా బాధ్యత లేదు, బాధ్యత లేదు. అమ్మా, ఇక్కడుంటే మిగతా పనులు చేయాలి కదా, అందుకే మెల్లగా వెళ్ళి మెల్లగా వస్తోంది. అయ్యో దేవుడా, ఈ మట్టి ఏమిటి సక్కు? నువ్వు కలసాన్ని నేల మీద పెట్టావు కదా, చెప్పు. అయ్యో బామ్మ, 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 రండి ఇలా కూర్చోండి. అత్తయ్య గారు. ఏమిటి మట్టెందుకు అంటుకుందే? అరే, నీళ్లు కూడా నిండా తీసుకురాలేదేమిటి? మళ్ళీ కొత్త నాటకం ఏంటి చెప్పు. చిన్న పని కూడా నువ్వు సవ్యంగా చెయ్యవు సక్కు. అత్తయ్య గారు, నేను 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 అంటావేంటే? కొంప తీసి చెవుడొచ్చిందా? మా అమ్మ నిన్ను ఏమడుగుతోంది? కలసానికి ఎందుకు మట్టెంటుకుంది, నువ్వు దాన్ని ఎక్కడ పెట్టావు అని అడుగుతోంది. ఇది బాబా గారు ఇచ్చిన పవిత్ర కలసం, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని నీకు చెప్పారు కదే, ఏం చేసావు? మర్యాదగా నిజం చెప్పు. అబద్ధం ఆడితే నీ చెంప పగలగొడతాను. చెప్పు, కలసం నిండా నీళ్ళెందుకు తేలేదు? అత్తయ్య గారు, ఇంటికొచ్చే దారిలో ఒక ముసలావిడ దాహం వేస్తుందన్నారు. కాసిన్ని మంచినీళ్ళు ఇమ్మన్నారు. ఒకవేళ ఆవిడ స్థానంలో మా బామ్మ గనక ఉన్నట్టయితే నేను ఆవిడకి మంచినీళ్ళు ఇస్తాను కదా. అలా అనుకునే ఆ బామ్మగారికి నేను మంచినీళ్ళు ఇచ్చాను. ఎంత పని చేసావే! అభిషేకం చేయాల్సిన నీటిని నువ్వు ఎవరో ముసల్దానికి ఇచ్చానంటావంటే? బాబా గారిచ్చిన పవిత్రమైన కలసాన్ని నేల మీద పెట్టేందుకే? నీకసలు మత్తుందా లేదా, తెలివి తక్కువదానా? ఎవరో ముసల్ది మంచినీళ్లు కావాలని అడిగితే అభిషేకానికి తెచ్చిన నీళ్లు దానికి పోస్తావా? ఇలా చూడు, మీ బామ్మ నీళ్ల కోసం అల్లమటిచ్చినా కూడా నేను నీళ్లు ఇచ్చేదాన్ని కాదు. నా ఇంట్లో నియమ నిబంధనలు పాటించకపోతే నేను ఒప్పుకోను. నువ్వు చేసిన ఈ అపరాధం వల్ల ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. బాబా గారు శపిస్తారు. నీతో ఎలా వేగాలి నిన్ను? సఖు, సఖు, నీకు పెరుగటుకులు కావాలా? మీ అమ్మకి చెప్పు. అమ్మ నీకు తాజా పెరుగులో అటుకులు వేసి ఇస్తుంది. ఈలోగా నువ్వు పాండుని ఇంకా జిబ్రిని పిలుచుకురా. వాళ్ళకు కూడా పెరుగటుకులు ఇష్టం కదా.